మా జీవితంలో చూసినట్లయితే ఎన్నోసార్లు చెప్పాను. కానీ మీకు ఇది బాగా అర్థం అవ్వాలంటే వీ కెన్ ఓన్లీ షేర్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్, నాట్ యువర్ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్. అందుకనే చాలామంది అంటారు ఎప్పుడు మీ గురించి అంటే, మరి మా జీవితాల గురించి మేము అనుభవించింది మేము చెప్పకపోతే ఎవరు చెప్తారు? మీ అనుభవాల గురించి మేము చెప్పలేం కదండీ! ఈ సేవ ప్రారంభించక ముందు అనేక నెలలు మూలుగుతూ, ఏడుస్తూ, మొరపెట్టుకుంటూ, దేవుని సన్నిధిలో విచారణ చేస్తూ దైవజనులు ఉన్నారు. ఏమని విచారణ చేశారు? నన్ను వాడుకో, నన్ను వాడుకో. ఇంకేం ప్రార్థన కాదు. నాకు ఈ బంగ్లా దయచేయి, నాకు ఇది దయచేయి కాదు. నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకో. ఈ ఒక్క ప్రార్థన కనీసం ఒక 10 నెలల దాకా చేస్తుంటారు. నన్ను వాడుకో, నన్ను వాడుకో. వై am I saying this? There is a time to wait. కొన్నిసార్లు దేవుడు మనల్ని వేచి ఉండమంటాడు, కనిపెట్టమంటాడు, మొరపెట్టమంటాడు, ప్రార్థన చేయమంటాడు. ఆ ప్రార్థన సమయంలో నేను జరిగిస్తా కాదు. ఆ 10 నెలలు మొరపెట్టిన తర్వాత దేవుడు ఒక్క రాత్రికి రాత్రే చెప్పలేదండి. 10 నెలలు మూలుగులు, ఏడుపులు, కన్నీరు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఏదో చేయాలి కానీ ఏం చేయాలో అర్థం కాదు. ఏదో వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఏమైనా సాధించాలి దేవుని కోసం కానీ ఎట్లా ప్రారంభించాలో తెలియని పరిస్థితిలో, సతమతం అవుతున్న పరిస్థితిలో దేవుడు ఆ 10 నెలలు మౌనంగా ఉన్నాడు, వెయిట్ చేయమన్నాడు. 10 నెలల తర్వాత 10వ నెలలో ఒక సేవకులు వచ్చి చెప్పారు, నీలాగా పెద్ద పట్టణానికి తీసుకెళ్తున్నాను, అలాగా సేవ చేస్తావు, అదంతా మీకు తెలిసింది. కానీ ప్రవచనం వచ్చింది హల్లెలూయా అని చెప్పి ఇంట్లో కూర్చుని ఉంటే ఇది ఉండేదా ఈరోజు? కాదు, ఉండేది కాదు. అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది? దేర్ ఇస్ అ టైమ్ టు వెయిట్, టైమ్ టు యాక్ట్. ఆ సమయం అంతా దేవుడు దంచాడు, కొట్టాడు, సిద్ధపరిచాడు, తగ్గింపు నేర్పించాడు, అహమ్మ అనగద్రొక్కాడు, అన్నీ చేసిన తర్వాత ఇది సమయం, దిస్ ఇస్ ద టైం. ఆ 10 నెలలే కాదండి, ఆ ముందు సంవత్సరాలన్నీ కూడా లెక్క చూస్తే, కానీ ఆ 10 నెలలు కేవలం మూలుగులే, కేవలం ఏడుపే. అట్లాంటి పరిస్థితిలో అయిన తర్వాత, ముగించిన తర్వాత అప్పుడు అంటాడు దేవుడు, టైం టు యాక్ట్ నౌ. ప్రవచనం వచ్చిందా? ప్రవచనం వచ్చింది కూర్చోవడము కాదు. ప్రవచనం వచ్చింది మరో సంవత్సరం చేస్తా కాదు. ప్రవచనం వచ్చింది నేను తర్వాత అంత సిద్ధమైన తర్వాత చేస్తా కాదు. కానీ దేవుడు మాట చెప్పాడా వెంటనే. అందుకనే కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు మౌనంగా ఉంటాడు. సిద్ధపరిచిన తర్వాత అప్పుడు మాటనిస్తాడు. దావీదుని కూడా చూసినట్లయితే బిడ్డ చనిపోయాడు. బెత్షెబాకి పుట్టిన మొదటి బిడ్డ కుమారుడు చనిపోయాడు పుట్టిన తర్వాత. అప్పటి వరకు ఏం చేశాడండి? ఏడుస్తా ఉన్నాడు. 7 రోజులు అంట, తిండి లేదు, తిప్పలేవు, నీరు లేదు. దేవుని సన్నిధిలో అలాగనే సాష్టాంగపడి ఏడుస్తా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఇంకా చనిపోయాడు అని తెలిసిందో ఆయన ఏం చేశాడు? స్నానం చేసుకున్నాడు, రెడీ అయ్యాడు, భోజనం తీసుకురండి అన్నాడు. అంటే దెర్ ఇస్ అ టైమ్ టు వెయిట్, దెర్ ఇస్ అ టైమ్ టు ప్లీడ్. అండ్ ఇఫ్ గాడ్ ఈస్ సేయింగ్ నో అంటే యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఎల్స్. యూ హ్యావ్ టు జస్ట్ గో విత్ గాడ్స్ ఫ్లో. దేవుడు చెప్పిన ఫ్లోలోనే వెళ్ళాలి. కానీ మనకి ఇష్టం వచ్చి దేవుడు కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసినా జవాబు ఇవ్వడు. ఓహో, దేవుడు ఇవ్వను అంటున్నాడా? ఓకే, దిస్ ఇస్ నాట్ గాడ్స్ విల్. ఐ విల్ సీ వాట్ ఎల్స్ కెన్ గాడ్ డూ, వాట్ ఈస్ గాడ్స్ విల్ ఈ విషయంలోని ఇంకో ప్రయత్నం, ఇంకోసారి అడగటం, ఇంకోసారి. సో అందుకని మూలుగుతూ ఇంకంతే ఉంటాము కాదండి దేవుని దృష్టిలో. అర్థమైందా?